చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ మహిళలు శంకర జాతి అంటూ విపరీతమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డిని నిలదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సజ్జల వ్యాఖ్యలపైన స్పందించేందుకు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి ఆడవారి మనోభావాలను దెబ్బతీసిన సజ్జల వ్యాఖ్యల్ని ఎలా చూస్తారో, ఎలా విశ్లేషిస్తారో తెలియజేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే. సజ్జల వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టడం కరెక్టేనంటారా? జగన్మోహన్ రెడ్డి మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళ కొడుకు చవట శాఖ మంత్రి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆడవాళ్ళ మీద అంత భయంకరమైన పోస్టు పెట్టిన దుర్మార్గుడు సజ్జల భార్గవరెడ్డి. మరి అదంతా కూడా పోసాని కృష్ణమురళి మొత్తం పోసగుచ్చినట్లు పోలీసుల సమక్షంలో అన్ని వివరాలు చెప్పాడు. ఈ రోజున సాక్షి ఛానల్ మా ఛానల్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా పవిత్రమైందని చెప్పుకుంటున్న ఈ అపవిత్రులు ఎవరైతే ఉన్నారో, మరి పోసాని కృష్ణమురళి చెప్పింది ఏంటి? స్క్రిప్ట్ ఎవరిచ్చారు? సాక్షి ఛానల్ నుంచే స్క్రిప్ట్ వచ్చింది, మర్చిపోవద్దు, ఒకసారి గుర్తు చేసుకోండి. మేము ఎప్పుడు ఏ తప్పు చేయలేదంటున్నారు కదా, మరి అందుకు సాక్ష్యం మరి మీ సాక్షి ఛానల్ గురించి చెప్పింది పోసాని కృష్ణమురళి. మరి సాక్షి ఛానల్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని మరి ఇంక అది మంచా చెడా విచక్షణ అనేది లేకుండా ఇష్టానుసారంగా అడ్డగోలుగా మాట్లాడేస్తే, మరి అంతకంటే అడ్డగోలుగా సజ్జల భార్గవరెడ్డి దాన్ని ఏ విధంగా వైరల్ చేసేవాడు? మరి ఈ రోజున ఈ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు, నిజంగా ఈయన మాటలు ఎవరు సంకరజాతి అంటే మరి ఈయన కొడుకు, ఈయనే సంకరజాతి. అదే కనిపిస్తుంది ప్రజలందరికీ. ఈ రోజున మహిళల పట్ల మీకున్న మాటలు, మీరు మాట్లాడుతున్న మీ ఉద్దేశం, మీ ఆలోచన విధానం చూస్తూ ఉంటే సంకరజాతి వాళ్ళు మాత్రమే ఈ విధంగా మాట్లాడతారు అని అందరికీ అర్థమవుతున్న విషయం. అతి తొందరలోనే ఈ సంకరజాతి గొడ్డులకి బుద్ధి చెప్పాలి అంటున్నారు ప్రజలు. అంటే మహిళామ తల్లుల పట్ల వీళ్ళకున్నది ఏంటండి? ఏం ఆలోచిస్తున్నారు ఇంత దుర్మార్గంగానా? మరి రఘురామకృష్ణరాజు గారు కరెక్ట్ అయిన నిర్ణయం, వెంటనే స్పందించి ఆయన కంప్లైంట్ చేయటం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, మహిళల మీద హెరాస్మెంట్, ఇవన్నీ కూడా అతని మీద పలు సెక్షన్ల కింద ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లకు వెళ్ళి వెంటనే కంప్లైంట్ చేయాలి. సజ్జల రామకృష్ణారెడ్డి నోటికి అద్దు ఆపు లేకుండా తప్పు చేయటం, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవటానికి మళ్ళీ రాక్షసులు అంటున్నాడు. దేంతో పోల్చాలో అర్థం కావట్లేదు అంటున్నారు. అంటే స్త్రీల పట్ల మీకున్న భావన ఏంటి? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి, ఎవరు మాట్లాడిస్తున్నారు? ఎవరిచ్చారు మీకు స్క్రిప్టు? అంటే ఈ రోజున అందరి వేళ్ళు కూడా సాక్షి వైపు, భారతిరెడ్డి, జగన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. వీళ్లే దీనన్నిటికి కారణం. ఇక్కడ కులాల పేరుతో, మతాల పేరుతో ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో సకల శాఖలను ఏలినట్లున్నారు. ఈ రోజున మరి దీని గురించి కూడా ఇతనికే పెత్తనం ఇచ్చేసి, మాట్లాడు బాబు, మరి నీ ఎంత ఏదైతే పరిపాలన చేసే అంత వ్యక్తి ఇంకొకరు లేరు గతంలో, కాబట్టి నీకే ఈ బాధ్యత అప్పచెప్తున్నామని ఇచ్చారు. మరి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా కొమ్మినేని మాట్లాడాడు, కృష్ణరాజు మాట్లాడాడు అంటే ఈ రోజున ఈ ప్రబుద్ధుడు కూడా మాట్లాడుతున్నాడు. అంటే నా కొడుకే కాదు, నేను కూడా ఏం తక్కువ కాదు, మరి నా కొడుకు పోస్టులు ఏ విధంగా పెట్టించాడు, నేను అంతకంటే గొప్పగా మాట్లాడగలను మైక్ వేసుకొని వచ్చావా నువ్వు? ఏ విధంగా మాట్లాడతావు? ఏ ఉద్దేశంతో మాట్లాడతావు? ఎవరిని మాట్లాడుతున్నావు? సంకర జాతి అని మాట్లాడాల్సిన అవసరం నీకేంటి? ఎవరు మాట్లాడిచ్చారు? అంటే ఎంత తీసుకున్నావు దానికి పేమెంటు? ఈ పేటీఎం బ్యాచ్, ఈ పేటీఎం కుక్కలన్నీ కలిసి ఏ విధంగా మరుగుతున్నాయి? స్త్రీల పట్ల మీకున్న గౌరవం ఏంటి? ఈ విధంగా అంటే ఎప్పుడెప్పుడో విషయాలన్నీ ప్రతి ఒక్కటి వెతుక్కొని తీసుకొచ్చేసి దాన్ని దానికి ఆపాదించుకొని మేమేం తప్పు మాట్లాడాం, మేము మాట్లాడిన తప్పు అయితే వాళ్ళు మాట్లాడింది కూడా తప్పు అని చెప్పేసి తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నమే తప్పించి ఎక్కడ తప్పుని సరి చేసుకునే ప్రయత్నం చేయట్లే ఈ ప్రబుద్ధులు. అదే కనిపిస్తుంది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వారం రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్న మహిళలు, ప్రజలు కొమ్మినేని శ్రీనివాస్ని, ఆ రాజుని, వాళ్ళిద్దరిని తిడుతున్నాడు, నన్ను తిట్టట్లేదు, నన్ను తిట్టకపోవటం ఏంటని బాధపడుతూ నేను ఆయన కూడా కెలుక్కున్నట్టు. అవును, అలానే ఉందండి. ఎందుకంటే ఈ రోజున ఎవరైతే టీవీ ఛానల్స్లో చర్చలు పెడుతున్నారో ఆ న్యూస్ రీడర్ల మీద, అదేవిధంగా ఆ ఛానల్ కండక్ట్ చేసే వాళ్ళ మీద, అక్కడ ప్రతినిధుల మీద, దానిలో మాట్లాడిన వ్యక్తుల మీద, అందరి మీద కేసులు పెట్టమని కోరుతున్నారు.
అంటే ఈ రోజున ఏ విధంగా వీళ్ళు ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే విధంగా చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని విధాలుగా వీళ్ళ సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని విధాలుగా వీళ్ళు ఈ విధంగా మొరుగుతున్నారంటే ఇంకా బుద్ధి రాదు, మేము ఇలానే ఉంటాము, బుద్ధి చెప్పాలి, రెండోసారి నోరు లెగవకుండా బుద్ధి చెప్పాలి. ఈ విషయం గురించి ఎవరైనా సరే కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తిని, కృష్ణరాజు అనే వ్యక్తిని వెనకేసుకొని వస్తూ అదేమంటే ఖండిస్తున్నావంటూనే మళ్ళీ ఇవి ఎత్తి చూపే ప్రయత్నం. నువ్వు ఖండించేటప్పుడు ఇవి ఎత్తి చూపించాల్సిన అవసరం ఏంటి నీకు? ఇంకా వేరే విషయాన్ని తీసుకొచ్చి అక్కడ ఈ రోజున వేరే వేరే ఛానల్స్ సంబంధించిన వాళ్ళని కానివ్వండి, రేణుకా చౌదరి గారిని కానివ్వండి, అవును మాట్లాడారు. ఈ రోజున కన్న తల్లిని, చెల్లిని ఈ విధంగా బాబాయిని అడ్డగోలుగా లేపేసి అడ్డంగా నరికేసి ఆ బాబాయ్ కూతురుకు కూడా ఏమాత్రం మీరు న్యాయం చేయకుండా ఏ మొహం పెట్టుకొని ఈ రోజున వచ్చి మాట్లాడుతున్నారు? ఏ విధంగా మాట్లాడతారు? ఎలా మాట్లాడతారు? ఓ పక్కన కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన తప్పే మేము ఖండిస్తున్నాం అంటున్నారు. ఖండించినప్పుడు ఇంకా మిగతా విషయాలు అక్కడ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అవసరం ఏంటి? మీ ఛానల్ ఎవరు రన్ చేస్తున్నారు? ఎవరు ఆధ్వర్యంలో జరిగింది? ఆ ప్రబుద్ధుడు కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి మాట్లాడిన మరుసటి రోజు మళ్ళీ వచ్చి నేను క్షమాపణ జగన్మోహన్ రెడ్డికి, భారతిరెడ్డికి చెప్తానంటున్నాడు. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏంటి? ఎవరంటే వాళ్ళు మాట్లాడిచ్చారు కాబట్టి వాళ్ళకి క్షమాపణ చెప్తానంటున్నాడా? ఎందుకు చెప్తానంటున్నాడు? ఎవరి పట్ల మీరు ఈ రోజున గౌరవాన్ని చూపిస్తున్నారు? మహిళల పట్ల మీరు అగౌరవంగా మాట్లాడి మరి వాళ్ళకి గౌరవం ప్రదంగా మీరు సారీ చెప్పాల్సింది పోయి వాళ్ళకి సారీ చెప్తానంటున్నారు సాక్షి మీడియా వాళ్ళకి. మరి ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. మీరు ఇకనైనా సరి చేసుకోండి. ఎవరైతే రజని, రోజా, ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, అసలు అంబటి రాంబాబుకి అయితే ఇంకా నోరికి అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. మరి ఆడవాళ్ళ పట్ల ఆయన గౌరవం ఏంటో గతంలో ఆయన ఫోన్ కాల్స్ విన్న వాళ్ళందరికీ తెలుసు. మరి ఇట్లాంటి వ్యక్తులు, ఇట్లాంటి ప్రబుద్ధులు వీళ్ళని దేంతో పోల్చాలి? మరి సంకరజాతి మేమంతా సంకరజాతి ఆడమని చెప్పి ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి అదే చెప్తున్నాడా ప్రజలకి? మహిళామ తల్లుల పట్ల వీళ్ళకున్నదేంటి? ఈ విధంగా మాట్లాడే వ్యక్తులు మీరు ఓకే, మీరు ఖండిస్తున్నారా? ఎవరైతే కొమ్మినేని ఖండిస్తే వేరే విషయం తీసుకురావద్దు. వేరే వాళ్ళు మాట్లాడారంటే కడుపు మండితే ఎవరైనా మాట్లాడతారు. ఆడవాళ్ల పట్ల ఈ రోజున స్త్రీలని మీరు ఈ విధంగా అగౌరవపరిచినందుకు ప్రతి ఒక్క స్త్రీ మాట్లాడే హక్కు ఉంది. ప్రతి ఒక్క స్త్రీ ఎదురు తిరుగుతుంది. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ రోజున పోరాడుతుంది. ఎందుకంటే భారతదేశంలో మనం గతంలో చెప్పుకున్నాం ఎన్నోసార్లు ఒక చరిత్ర ఉంది. ప్రాణం కన్నా కూడా స్త్రీ మానం గొప్పగా చూసుకునిద్ది. అలాంటి మానానికి అవమానం జరిగితే ఏ మహిళామ తల్లి కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరిని నలిపినట్టు కాల కిందేసి నలపటం మాత్రం ఖాయం. ఈ రకంగా ఎవరికైనా సరే సపోర్ట్ చేస్తూ వస్తే. మీరు వాళ్ళ నీచమైన వాగుడు అసలు మనం గమనించి మీరు మాట్లాడారు. 5 ఏళ్ల పాలనలో అదే సజ్జల రామకృష్ణారెడ్డి దోచుకున్న విధానం ఎలా ఉందో అందరికీ తెలుసు. ఆ దోపిడీని బయట పెట్టినా ఇంకా సిగ్గు లేకుండా వచ్చి ఆ రాష్ట్ర ప్రజల్ని కించపరచడం ఎలా చూస్తారు? చూసాం సజ్జల ఎస్టేట్. మరి దాని గురించి 50 సార్లు కంప్లైంట్ చేసినా కూడా ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో కూడా రెస్పాండ్ లేకుండా ఆ రాజు నాయక్ అనే వ్యక్తి ఎన్నిసార్లు 50 సార్లు కంప్లైంట్ చేసినా ఎవరు కూడా ఎక్కడ పట్టించుకొని దాఖలా లేవు. ఎందుకంటే సకల శాఖ మంత్రి సజ్జల ఆధ్వర్యంలో ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఎక్కడ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. అందులో ఆయనే సకల శాఖ మంత్రి. ఆయన మీద ఎవరు ఇంకా నాకు ఎదురే లేదు, దోచుకోవటానికి తిరిగే లేదని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని విధాలుగా భూముల దగ్గర నుంచి, గనుల దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి మట్టి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి దేన్ని వదలలేదు ఈ ప్రబుద్ధులు. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? ఈ రోజున ఏమాత్రం సిగ్గు లేకుండా మేము రాష్ట్రాన్ని దోచుకుంటాం, దొంగలవి మేము, ఈ విధంగానే మాట్లాడతాం, ఎవరిని వదిలిపెట్టాం. ఈ రోజున ఆడవాళ్ల వ్యక్తిత్వ హననానికి కూడా చివరికి పాల్పడ్డారు. ఇంత నీచాతి నీచమా? 5 సంవత్సరాలు పిచ్చివాగుడు వాగి ఎక్కడా కూడా మహిళల్ని మీరు గౌరవించిన పాపాన బాలేదు. అంటే అధికారాన్ని మీ చేతుల్లో పెట్టుకుని ఏ విధంగా వెర్రవీగారు కళ్ళు నెత్తికెక్కి. అయినా కూడా మాకు బుద్ధి రాదు, మేము సైకోలం, మా సైకో మనస్తత్వం ఇలానే ఉండిద్దని ఈ రోజుకు కూడా నిరూపించుకుంటున్నారు. 11కు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయినా కూడా మాలో మార్పు రాదు, మేము ఇలానే ఉంటాము అనేది వీళ్ళ నీచమైన మనస్తత్వం, దిగజారుడు రాజకీయాలకి ఈ రోజున మనకు అర్థమవుతుంది. ఇన్ని నీచమైన పనులు చేసి ఇవాళ మళ్ళీ ఏదో దినం అంటూ వాళ్ళు దినం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళు ప్రేరేపించిన దాని మీద ప్రజలు రోడ్డు మీద వచ్చే అవకాశం ఉందంటార? ఏముండవండి, ఎవ్వరు రారు. ఎందుకంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బోలెడంతమంది, ఎంతోమంది ఆ గంజాయి బ్యాచ్ని పలకరించే రోజునే వీళ్ళకి వ్యతిరేకత ఏర్పడింది.
ఎందుకంటే వాళ్ళ వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు గంజాయి బ్యాచ్ వల్ల చూస్తూ ఉన్నాం. మరి అట్లాంటి వ్యక్తులకు సపోర్టుగా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే ఇంకా దిగజారిపోవటం ఏది ఉండదు. వీళ్ళ నీచమైన సంస్కృతి ఏదైతే ఉందో దానికి చర్మగీతం పాడేసే క్షణం అతి దగ్గరలోనుంది. వీళ్ళు ఎన్ని దినాలైనా చేయనియండి, వీళ్ళ దినం చేస్తామంటానే కానీ ప్రజలు ఎవ్వరు కూడా ముందుకొచ్చి వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. ఈ రోజున కులాల పేరుతోటి కమ్మ, రెడ్డి, కాపు, లేకపోతే రాజు, ఇంకోటి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఏదో సృష్టిద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి 2.0 నాది గొడ్డలి గుర్తు, ఫ్యాన్ గుర్తు కాదు, ప్రతి ఒక్కరిని ఇంకా నరికేయటమే అన్నట్లుగా ఆయన ప్రక్రియలు ఏదో కొనసాగుతున్నట్లుని అవి ఏవి కూడా ఎవరు కూడా మీ పాచికలు పారవు. అంటే ఈ శకున్ లాంటి జగన్మోహన్ రెడ్డి చేతిలో పాచిక సాక్షి ఛానల్ అయితే ఈ రోజున ప్రజలందరినీ కూడా పాములుగా ఉపయోగిద్దాం అనుకుంటున్నాడేమో. ఎవ్వరూ కూడా ఈ కాలకూట విషయాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి చిమ్మాలనుకుంటున్నారో అది ప్రజలు ఎవ్వరూ కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీకి ఎవరు సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీలో చాలా మంది నీచులు ప్రతి దానికి కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఇంకా అవి విని వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి ప్రజలు ఉందంటారు అక్కడ? లేదండి, అది 2024 ఎలక్షన్కి ఆల్రెడీ మనం చూసాం. ఎందుకంటే వీళ్ళ నీచమైన రాజకీయం బాబాయిని ఏ విధంగా నరికేశారో, సొంత బాబాయిని ఈ రోజున రెడ్డి అంటున్నారు కదా, నీ ఇంట్లో బాబాయినే నువ్వు నరికేసుకున్నప్పుడు ఇంకా రెడ్లకు ఎక్కడ నువ్వు న్యాయం చేస్తావు? వివేకానంద రెడ్డిని అడ్డంగా నరికేశారు కదా, బాత్రూంలో పడేశారు కదా రక్తపు మడుగులో. ఆ రక్తపు సింహాసనం, తడిచిన సింహాసనం మీదే కదా జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు. ఏమాత్రం సిగ్గు లేకుండా ఈ రోజుకి కూడా 6గురిని చంపేశారు ఆయనతో పాటు సాక్షుల్ని. ఇంత దుర్మార్గమైన చర్య చేస్తూ ఇంకా నమ్మే పరిస్థితి పోయింది. ఆ రోజున అన్న వదిలిన బాణం అని చెప్పేసి షర్మిలను వాడేసుకున్నాడు, కన్న తల్లిని వాడేశాడు. ఈ రోజున రాష్ట్ర ప్రజలందరినీ కూడా 5 సంవత్సరాలు ఏ విధంగా శుభ్రంగా మామిడి టెంక చీక అవతలేసినట్టు రాష్ట్రాన్ని పిప్పి చేసి అవతలేశారు. ఇంకేముంది, అంతా నాశనం అయిపోయిన తర్వాత ప్రజలకి అంటే సవరం అయ్యాక వివరం తెలిసినట్లుగా వీళ్ళందరూ కూడా వివరం తెలిసింది. వీళ్ళ కుట్రలు, వీళ్ళ కుతంత్రాలు, మతాల పేరుతోటి, కులాల పేరుతోటి, అంటే పాస్టర్ ప్రవీణ్ మరణం అప్పుడు మనం చూసాం ఏ విధంగా రెచ్చగొట్టాలి, రాష్ట్రాన్ని రగిలిద్దామని చెప్పి చూశారు. అది ప్రజలు ప్రతి ఒక్కరూ తిప్పికొట్టారు. దాంతో అర్థమైపోయింది ఎక్కడ ఎవరు కూడా ఆవేశపడట్లేదు, వాళ్ళు చేసే పిచ్చి పనులకి రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం వచ్చింది, వివేకవంతంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ముందు చూపుతూ ఉన్నారు. వాళ్ళని మంచి వైపు నడిపించే నాయకుడు కోసం ఆ రోజున 2024 ఎలక్షన్ ఏదైతే మనం చూసామో ఖచ్చితంగా దానికే కట్టుబడి ఉన్నారు. వీళ్ళ ఏదైతే చేయాలనుకుంటున్నారో పిచ్చి పనులు వాటన్నిటికి కూడా వాళ్ళు ఎక్కడా కూడా రెస్పాండ్ అయ్యే ప్రసక్తే లేదు. అంటే ఏ పూటకు ఆ పూట అడుక్కునేవాడికి మళ్ళీ ఆ అవసరాన్ని బట్టి కులం మొత్తం ప్రస్తావించి పబ్బం గడుపుకునే పరిస్థితి తప్ప వాళ్ళ సొంత సామాజిక వర్గానికి కూడా వాళ్ళు చేసిందేమీ లేదు. ఆ సామాజిక వర్గంలో కూడా 70 నుంచి 80% మంది ఈ జగన్ రెడ్డి మూలంగా, అతను దండిపాళ్ళ బ్యాచ్ మూలంగా అన్యాయం అయిపోయారు, చాలా లాస్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు అన్నీ తెలిసినా వాళ్ళు బయటకు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో దిక్కుతోచిన జగన్ రెడ్డి దండిపాళెం బ్యాచ్ వాళ్ళనన్నా దగ్గర చేసుకునే ప్రయత్నంలో భాగంగానే మళ్ళీ కుల ప్రస్తావనలు. దాన్ని ఎట్లా చూస్తారు? మనం గతంలో చూసాం, ఈయన అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ సంబంధించిన ఒక ప్రెసిడెంట్ గుండు చేయించుకొని ఇంకా నా జీవితం అయిపోయింది అన్నట్లుగా ఎవరో సూసైడ్ అటెంప్ట్స్ చేసినట్లున్నారు. ఇట్లాంటివి రకరకాలు చూసాం. ఎందుకంటే ఇతను ఏ విధంగా పరిపాలన జరిగింది, ఏ విధంగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నాయకులకు కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ ఎక్కడా కూడా న్యాయం చేసింది లేదు. అంటే రాష్ట్రాన్నే సర్వనాశనం చేసిన తర్వాత ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా ఏ విధంగా అభాగ్యుల్లానే మిగిలిపోయారు తప్పించి జగన్మోహన్ రెడ్డి మాత్రమే దోచుకున్నాడు, దాచుకున్నాడు. ఎన్ని విధాలుగా ప్రతిరోజు ఇట్లాంటివి ఏదో ఒక కుట్ర చెయ్యాలి, ఇట్లాంటి కుతంత్రాలు పన్నాలి, ఈ విధంగా ప్రజల్లోకి మభ్యపెట్టే విధంగా వాళ్ళని మసిబూసి మారేడుకాయ చేస్తూ కులాల్ని, మతాల్ని, విద్వేషాలని రెచ్చగొడుతూ ఈ రోజున చూసాం అమరావతి రాజధానిగా ఏర్పడటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఏదైతే ఈ దండుపాళ్యం బ్యాచ్ అనుకుంటున్నామో వీళ్ళంతా కూడా అసలు ఎంత నీచమైన ఆలోచనతో ఉన్నారు. మీరు ఆ చీకటి గాఢాంధకారంలోంచి బయటికి రండి, వెలుగుని చూడండి, వెలుగుల్ని పంచండి. అంతేగాని మేము చీకట్లోనే ఉంటాం, చీకటి పనులు చేస్తాం, మాకు చీకట్లోకి మనుషులను నెట్టేయటమే ఇష్టం అని చెప్పేసి అంటున్నట్లున్నాయి వీళ్ళ ఏదైతే ఆలోచన విధానం, చేసే పనులు. ఇట్లాంటి చీకటి మనుషులకి నిజంగా కూడా తీసుకెళ్ళి ఆ చీకటి గొట్టులోనే పడేయాలి తప్పించి ప్రజల మధ్య ఉండటానికి ఇట్లాంటి వ్యక్తులు పనికిరారు. 2019, 2024 మధ్యలో జాతీయ స్థాయిలో మహిళల పట్ల నేరాల రేటు 66.4% ఉంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో 96.4% ఉంది.
అది మహిళల పట్ల, మహిళల భద్రత పట్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న భద్రత. అదే కొనసాగిస్తూ నేటికి కొంతమంది నికృష్టులను కూర్చోబెట్టుకుని తన సాక్షి మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు. ఆ మాట్లాడటమే కాకుండా తన కూలీల చేత కూడా మహిళల్ని, కులాలని రెచ్చగొడుతూ విమర్శిస్తున్నారు. లక్షల కోట్ల సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి తన అక్రమ సంపాదనతో కొద్ది మందికి పేమెంట్లు ఇచ్చి వాళ్ళకి విషప్రచారం చేపిస్తున్నాడు తప్ప కనీసం జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం కూడా తనని సపోర్ట్ చేయని ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ మహిళా లోకం క్షమించదని విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.